ఎక్కడ రోజు నువ్వు వచ్చేసావా? ఓకే ఓకే. అందరు సిట్ రైట్, సిట్ రైట్. క్లోజ్ యువర్ హ్యాండ్, క్లోజ్ యువర్ హ్యాండ్, క్లోజ్ యువర్ మౌత్. రోజు వచ్చావా? ఓకే. ఇక్కడ పిల్లలందరూ వెయిట్ చేస్తారు మీకోసం. త్వరగా వచ్చేవా బయటికి? టైం కూడా అయిపోతుంది. నీకు కూడా రెస్ట్ కావాలి కదా. ఓ రోజు బాగున్నావా? రోజు బాగున్నావా? ఏం రోజు నువ్వు? రోజు ఏం రోజు నువ్వు? ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండవా? రోజు బాగున్నావా? బాగున్నావా? బాగున్నావంటే కూడా అంత గట్టి చెప్పాలి రోజు నువ్వు. అబ్బాయి కదా అమ్మన్నావు రోజు నువ్వు. చెప్పండి పడతా నువ్వు రావాలి కదా. జానాన్ని పిలవలేదా? జానాన్ని చూడు అక్కడ కూర్చున్నాడు అక్కడ. అకౌంట్ కూడా ఇచ్చాడా? డబ్బు ఇచ్చాడా? చూసుకోవడానికి నీళ్ళు ఇచ్చాడా? చూసుకోవడానికి పౌడర్ ఇచ్చాడా? ఓకే 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 వెరీ గుడ్. చెప్తావా? ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను బాగా చెప్పానా? వెరీ గుడ్. చెప్పా 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 చెప్పా. ఓకే చెప్పు. నేను నీకెవరైనా పరిచయం చేయమంటావా? ఎవరు అమ్మాయిని చేయమంటా? అబ్బాయి అబ్బాయి నువ్వంటే మంచిగా ఉంటుంది. అబ్బాయి వాచి పెట్టుకొని ఉంటాను అసలు బాగా ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఆలోచించలేదు ఒకసారి పరిచయం చేసుకున్నావు. వచ్చాడు వస్తాడు. ఏం పేరు చెప్పారు? ఏం పేరు? భయపడుతున్నావు. రోజు కష్టమంది కనుకాడు ముసురాడు ఓకే. అబ్బాయి 10 రోజులు కష్టం చేసుకుని ఉండాలి కానీ భయపడుతున్నాడు. ఉపయోగించాను. బాగున్నాను. ఏ పని చేస్తావు రోజు? స్టోరీ చెప్తావా? ఓకే. రోజు స్టోరీ చెప్పు. దండకి ఆడుతున్నాను. గతంలో ఏం పేరు? అమ్మాయి ఉంది. ఓకే. బెడ్షీట్ అంట బైబిల్ అయితే చాలా ఇష్టం అంట. ఓకే. బెస్సీ నీ చేతిలో ఉన్న బైబిల్ పడేయమని చెప్పాడు. ఎట్లా బ్లెస్సింగ్ చంద్రం ఆలోచన చేశాడా? బ్లెస్సీ అంట ఇంట్లో చంపాలని ఆలోచన ఉన్నా బ్లెస్సీ మాత్రం బయట పడేయలేదంట. చూసారు పిల్లలు, బ్లెస్సీని చంపుదాం అనుకున్నా ఇంట్లో బైబిల్ పడే బ్లెస్సీ అంటే నాకు బైబిల్ కంటే నా ప్రాణం ఎక్కువ కాదని చెప్పిందంట బ్లెస్సీ. అతను వెంటనే ఆ బ్లెస్సీ చెప్పిన మాటలు విని అతను చేసే పని అంటే
మాట్లాడుకుని కన్నీరు కార్చి తన మనసు మార్చేసుకున్నాడు అనుకున్నాడు ప్రశ్నించుకుంటూ ఆ వ్యక్తి ఆ బైబిల్ తీసుకుని ఏ ప్లేస్ అయితే తన ప్రాణాలతో ఇవ్వడానికి వెనకాల లేదో నా దగ్గర బైబిల్ తీసుకుని అనేక మందికి ఆ వ్యక్తి సువార్త చెప్పారు అనుకున్నాను. కాబట్టి ఓకే పిల్లలు, కాబట్టి మనం కూడా ఏంటంటే దేవుని కొరకు యథార్థంగా నిలబడగలిగితే మన ద్వారా మన సాక్ష్యం ద్వారా రక్షణ ద్వారా అనేక మందికి నిలబడుతుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దామంటే పిల్లలు, చిన్న ప్రార్థన. ఓకే బాయ్ చెప్పండి ఒకసారి. ఓకే ప్రార్థన చేద్దామా? ఓకే వాడిని ఏం చేయాలి? మోకరించాలి. నువ్వు అంటే చేతులు జోడించాలి. నువ్వు అంటే కళ్ళు మూసుకోవాలి త్వరగా. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరచూడదు. చిన్న ప్రార్థన. ప్రభావం ఏం కూడా బెసిక్ లాగా ఈ వాక్యాన్ని అందించేవారు ఇలా చేసేవారు. చిన్న ప్రార్థన. ఎవరు కళ్ళు తెరచూడదు, అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఈ మళ్ళీ రోజు వినిపిస్తా. కళ్ళు మూసుకుంటున్నాం. నువ్వు మూసుకుంటే ప్రార్థన మహోన్నతమైన దేవానికి ఉన్నారు. బ్లెస్సింగ్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బైబిలే నాకు కావాలనుకుంది ప్రభా. ఆ వ్యక్తి ఆ బైబిల్ చూసుకుని అనేక సువార్త ప్రకటించారు. ఇప్పుడు కూడా నీ కొరకు నమ్మకంగా బ్రతికేవారిగా చేసి మీ వచ్చిన సువార్తను మీ జీవితాల ద్వారా అందించడానికి సహాయం చేయండి. వేస్తున్నాడు స్వాతంత్రం అనుకుంటున్నాను.